హాయ్, జై శ్రీకృష్ణ. నేను మీ పావని రాచర్ల. ఈరోజు పైజామా అండ్ టాప్ కటింగ్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ లెంత్ తీసుకోవాలి, 41 ఉంది. నడుము వచ్చేసి దాన్ని 43 ఉంది, 23 ఉంది. సో మనం క్లాత్ని 2 కూర్లు కలిపి అలా వేసుకొని ఫస్ట్ లెంత్ 41లో నుంచి 7 ఇంచెస్ తీయాలి, 5 ఇంచెస్ తీయాలి. తీస్తే 36 ప్లస్ 2 ఇంచెస్ కింద పట్టీకి. సో 36 to 38 పెట్టుకోవాలి లెంత్. అక్కడ కిస్తా దగ్గర 11 ఇంచెస్ పెట్టుకోవాలి. 11 ప్లస్ పైన నేప మొత్తం 16 ఇంచెస్ అవుతుంది, సరిపోతుంది. ఫస్ట్ లెంత్ తీసుకొని మార్క్ వేసుకొని అలా క్రాస్గా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. అక్కడ 11 ప్లస్ ఇది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేప కట్ చేసుకోవాలి. నేప వచ్చేసి 13 ఇంచులు పెట్టుకుంటే తయారు 12 అంటే 24 ఇంచులు వస్తుంది, సరిపోతుంది. ప్లస్ ఇది 7 ఇంచెస్, 2 ఇంచెస్ మార్జిన్కి ప్లస్ పైన పట్టీకి, అది పోను 5 ఇంచెస్ లెంత్ సరిపోతుంది. మొత్తం 41 ఇంచెస్ అయిపోతుంది. సో పైజామా ఇంతే, సింపుల్ అండి పైజామా కటింగ్. నడుము దగ్గర కచ్చిక పెట్టుకోవాలి, ఇంకా దానికి కూడా కచ్చిక పెట్టుకోవాలి. కుచ్చు ఎక్కువ వస్తుంది కదా, ఆ కుచ్చు సెట్ చేయడానికి మీకు కుట్టేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఈజీ పద్ధతిలో. ఇది కిస్తా అండి. ప్యాంట్ పగిలిపోకుండా ఇంకా కొంచెం లూజ్ రావడానికి, కూర్చున్నప్పుడు ఫ్లెక్సిగా ఉండడానికి అనే కిస్తా వేస్తారు. ఇది ప్యాంట్. ఓకే అండి. నెక్స్ట్ టాప్ కటింగ్లో లెంత్ తీసుకోవాలి. చెస్ట్, వేస్ట్, సీట్ కట్స్ దగ్గర కట్స్ ఎంత ఉందో, సో లెంత్ చూసుకొని ఆ టాప్కి ఎంత లెంత్ ఉందో అంత అది తీసుకొని పైన 2.5 నెక్కి, 2.5 షోల్డర్కి, మొత్తం 10 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే జారిపోదు. నెక్ బ్రాడ్గా ఉన్నా సరే జారిపోదండి. త్రీ ఇంచెస్ యాడ్ చేయాలండి మెజర్మెంట్ తీసుకున్న దానికి. సపోజ్ ఇప్పుడు 33 ఉందనుకోండి చెస్ట్, 36 చెస్ట్ పెట్టుకోవాలి. 30 వేస్ట్ ఉందనుకోండి, 33 వేస్ట్ పెట్టుకోవాలి. 37 వేస్ట్ సీట్ ఉందనుకోండి కట్స్ దగ్గర, 40 పెట్టుకోవాలి. ఎవ్రీ మెజర్మెంట్కి 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ మళ్ళీ 1.5 ఇంచ్ ఖర్చుకి తీసుకోవాలండి. కట్స్ చంక నుండి కింది వరకు 12, మ్యాక్సిమం 12 సరిపోతుంది. కొంచెం కింది కన్న వాళ్ళకు 13 పెట్టుకోవచ్చు, 12.5 పెట్టుకోవచ్చు. దాని నుంచి 1 ఇంచ్ తీసుకొని ఆ కింద కార్నర్కి డౌన్ కటింగ్ సీట్ దగ్గర ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి. స్ట్రైట్ కట్కి అయితే స్ట్రైట్ దానంతా పెట్టుకోవాలి. కాకపోతే కొంచెం విడ్త్ కావాలి అనుకుంటే కొంచెం వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ వేసుకొని నెక్ కట్ చేసుకోవాలి. సంక 6.5 తీసుకోవాలి.
అక్కడ సీట్ దగ్గర ఒక కట్స్ దగ్గర ఒక కచ్క, కరెక్ట్ పాయింట్ దగ్గర చంక కింద ఒక కచ్క, రౌండ్ డౌన్ కటింగ్ ఒక 1/2 ఇంచ్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా రావాలి అంటే మార్కింగ్ చేసుకోవాలండి. స్ట్రైట్ రావాలి అంటే బ్యాక్ సైడ్ డాట్ కూడా పెట్టుకోవాలి. ఒక 6 ఇంచెస్ డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా వీల్ స్కేల్ తీసుకుంటే మీకు మార్కింగ్ ఈజీ. ఇప్పుడు మెయిన్ క్లాత్ బార్డర్ వస్తుంది కింద. కొందరికి బార్డర్ ఇష్టం, కొందరికి ఇష్టం ఉంటుంది. కానీ ఈ ఫ్లవర్స్ వచ్చేసి నిలువు ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే వేసుకోవాల్సి వస్తుంది. లెంత్ సరిపోలేదు కాబట్టి లైన్ కొంచెం తక్కువ తీసుకున్నాను నేను. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తేడాతో కట్ చేసుకుంటే సరిపోతుందండి. కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినా కానీ సెట్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఏ పాయింట్ అయితే మనం పెట్టుకుంటామో లేకపోతే అక్కడ ఖర్చు పెట్టుకుంటే మనకి ఈజీ. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. బార్డర్ కావాలి, కింద బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ బాగుంటుంది. సో బార్డర్ కావాలి కాకుండా సన్నగా ఉంది కాబట్టి సన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సరిపోదు. సో ఇంకా జాయింట్స్ పడతాయి. 4 జాయింట్స్ వేసుకోవాలండి దీనికి. క్లాత్ లేదు కాబట్టి ఓకే అండి. చూసారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ నేను కట్ చేసేటప్పుడే వాయిస్ ఓవర్ చేస్తాను. అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందండి, అందుకే నేను ఫస్ట్ వీడియో తీసుకున్నాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. నేను నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా కట్ చేసేటప్పుడే ఇస్తాను. ప్లీజ్ అండి నా కటింగ్